నిన్న మనం రాసాం కదా ఈ మెప్మా అవినీతి గురించి. మన స్టోరీకి 24 అవర్స్ లోపలే రిప్లై వచ్చింది చూడండి. ఆదాపు కథనానికి స్పందన, కలెక్టర్ సీరియస్, ఈసారి భలే హుషారుపై విచారణ, నివేదిక అందజేయాలని అధికారులకు ఆదేశం, పరుగులు పెడుతున్న అవినీతి తిమింగలాలు, ప్రారంభమైన విచారణ. మంచిది, బాగా జరిగింది. అసలు మెప్మాలో ఏం జరుగుతుంది, గత కలెక్టర్ తొలగించిన ఒకడు దాదాపుగా అక్కడే అధికారంలో అక్కడే విధులు నిర్వర్తిస్తున్నా, దాదాపు 2 ఏళ్ళైందో పెద్ద మనిషిని తీసేసినా కూడా అక్కడే ఉన్నాడు, జీతం లేకుండా 2 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాడు, కోట్లు వెనకేసాడని చెప్పి నిన్న మనం కథనం రాశాం. సో కలెక్టర్ స్పందించారంట దానికి. జితేష్ వి పాటిల్ సీరియస్ అయ్యారు. మెప్మాలో జరుగుతున్న అవినీతి అక్రమాలను వెలికి తీసి నివేదిక అందించాలని మెప్మా జిల్లా ఉన్నతాధికారులను కలెక్టర్ ఆదేశించారు. దీంతో కదిలిన అధికారులు ఉదయం నుంచి మెప్మా కార్యాలయంలో విచారణ ప్రారంభించారు. ఈసారి భలే హుషారు, లోగుట్టు పెరుమాళ కెరక, మెప్మాలో ఏం జరుగుతుంది, వీటిపై నిన్న మనం రాశాం. 5 కోట్ల శ్రీనిధి పైకం ఏమైంది అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పట్టణ కార్పొరేషన్ పరిధిలో ఉన్న మెప్మాలో జరిగిన కోట్ల రూపాయల భారీ కుంభకోణాన్ని ఆదాబ్ హైదరాబాద్ మంగళవారం బయటపెట్టింది. దీంతో ఈ కథనానికి స్పందించిన కలెక్టర్ వెంటనే మెప్మాలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపి నివేదిక అందజేయాలని జిల్లా ఉన్నతాధికారిని ఆదేశించారు. దీంతో జిల్లా ఉన్నతాధికారి మెప్మా కార్యాలయానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. ఆదాబ్ కథనంతో ప్రారంభమైన విచారణ చూసి అవినీతి తిమింగలం ఉరుకులు పరుగులు పెడుతున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఎలాగైనా ఈ కేసుని తప్పించుకునేందుకు పలు పార్టీల నాయకులను కలిసి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు వినికిడి. గతంలో మెప్మా కార్యాలయంలో విధులు నిర్వహించి అవినీతి కుంభకోణంలో భాగస్వాములైన సిబ్బంది, జిల్లా ఉన్నతాధికారులు సైతం అలసట మొదలైంది. కుంభకోణంలో ఎవరి పేర్లు బయటపడతాయని అవినీతి పరులు జంకుతున్నారన్న గుసగుసలు వస్తున్నాయి. దీనిపై వెంటనే నివేదిక అందజేయాలని కలెక్టర్ కోరుతున్నారంట. మంచి విషయమే, ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించారు, చాలా మంచి విషయం. ఇలాంటి అవినీతిని అడ్డుకట్ట వేయాలి. చూద్దాం మరి దీనికి, అంటే మనం ఫాలోఅప్ చేద్దాం దీన్ని. మళ్ళీ ఏం జరిగింది, వాడిని తీసేసారా లేదా, వాటిపైన యాక్షన్ తీసుకున్నారా లేదా, అన్నీ కూడా మనం ఫాలోఅప్ చేద్దాం. మరొక ఆర్టికల్ కూడా దానిపైన మనం పబ్లిష్ చేద్దాం.